హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈరోజు వైట్ సాస్ పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అది కూడా మైదా పిండి అవసరం లేకుండా అన్నమాట. సో ఇప్పుడు ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ షేర్ చేసి మన వీడియోస్ని ఒక లైక్ చేయండి. అయితే పాస్తా కోసం ముందుగా ఇలా ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో సాల్ట్ అండ్ అలాగే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందులో పాస్తాని అయితే వేసుకోవాలి. మనకి చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, 200 గ్రామ్స్ పాస్తా. ఆ పాస్తాని అయితే వేసుకున్నాను అనమాట, ఫుల్ ప్యాకెట్. ఇలా పాస్తా వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. పాస్తా మనకి ఎంతవరకు ఉడకాలి అంటే మనం పట్టుకొని చిదిపినట్టయితే పాస్తా విడిపోవాలన్నమాట. అలాగని ఎక్కువగా కూడా కుక్ చేయొద్దు, మనకి పాస్తా టేస్ట్ పోతుంది. ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్టయితే పాస్తా ఇలా విడిపోవాలి. అందాక ఉడికించుకొని తర్వాత మీరు స్ట్రైన్ చేసేసుకోండి. అలా స్ట్రైన్ చేసుకున్న వాటర్ని మీరు వెంటనే వంపకుండా మీరు స్టోర్ చేసుకోండి. దీంతో మనకి పాస్తా ప్రాసెస్లో కూడా పని ఉందన్నమాట. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పాస్తాలో చల్లటి నీళ్లు వేసుకున్నట్టయితే మీకు ఆ పాస్తా అనేది విడిపోతూ ఉంటుందన్నమాట, ముద్ద కట్టకుండా ఉంటుంది. తర్వాత క్రీమ్ కోసం నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, 250 ml. నేను తీసుకున్న పాస్తాకి ఇది సరిపోతుంది. నేను మరీ సాసీగా చేయను అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ అంతటిని ఇలా ఒక పాన్లో వేసుకోండి. మీరు ఒకవేళ పాలు ఉంటే ఇందులో పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర పాలు లేవు కాబట్టి నేను ఈ పాస్తా ఉడికించిన స్టాక్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రెష్ క్రీమ్ అంతా ఒక పాన్లో వేసేసుకొని పూర్తిగా వేడి చేసుకోవాలన్నమాట. ఈ పాస్తా కొంచెం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఏమాత్రం ఇది సరిగ్గా ఉడికించుకోకపోయినా ఆ పచ్చి వాసన, ఆ ఫ్లేవర్ మనకి పాస్తాకి సెట్ అవ్వదన్నమాట. సో ఈ క్రీమ్ పూర్తిగా పచ్చివాసన పోయి కమ్మటి స్మెల్ రావాలి, బాగా ఉడకాలి. అప్పుడే మనకి పాస్తాకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీకు ఇది ఉడుకుతున్నప్పుడు అంచులు కూడా అంటుకుంటుంది. సో ఆ అంటుకున్నది కూడా మీరు క్లియర్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనకి క్రీమ్ అనేది థిక్ అవుతుంది. ఇలాంటి టైంలోనే మనం ఈ స్టాక్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మీరు ఒకవేళ పాలు ఉంటే గనక పాలను యాడ్ చేసుకోవచ్చు. మీకు దాదాపుగా ఒక టీ గ్లాస్ పాలు సరిపోతాయి. సో ఇలా నేను 4-5 బ్యాచెస్లో స్టాక్ని వేసి ఉడికించుకున్నాను. ఇవి పూర్తిగా ఉడికిపోవాలి. చక్కగా ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ఇందులో సీజనింగ్స్ వేసుకోవాలన్నమాట, ఆ ఫ్లేవర్స్. నేను చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను. నేను చెప్పిన కొలతలను విని వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అండ్ అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఆరిగానో అయినా పర్వాలేదు, మిక్స్డ్ హెర్బ్స్ అయినా పర్వాలేదు. వేసుకొని బాగా ఇంకొక 2 నిమిషాల పాటు ఇంకొద్దిగా స్టాక్ వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికినట్టయితే ఈ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఈ ఫ్లేవర్స్ అన్ని క్రీమ్కి బాగా పట్టి క్రీమ్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకొక 2 మినిట్స్ మనం ఇవన్నీ వేసిన తర్వాత ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా థిక్గా ఉడికించుకోండి. తర్వాత స్టవ్ దించేసే ముందు మనం కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోండి. మనం ఆల్రెడీ స్టాక్ వాటర్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అదే పాలు వేసుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో పాన్లో నేను కొద్దిగా బటర్ వేసుకున్నాను. ఆ బటర్లో మనం ముందుగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసి బాగా వేయించుకోండి. గార్లిక్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలన్నమాట. మీ దగ్గర గ్రీన్ బెల్ పెప్పర్స్, అదే క్యాప్సికమ్ ఉంటాయి కదండి, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇలా ప్లెయిన్గా ఇష్టపడతాను కాబట్టి ఓన్లీ ఆనియన్స్తోనే చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే స్వీట్ కార్న్, క్యాప్సికమ్ అన్ని కలిసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత పాస్తా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న సాస్ ఉంటుంది కదండి, ఆ సాస్ అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ సాస్ కావాలి అనుకున్నట్టయితే పాస్తాని తగ్గించుకోండి. అప్పుడు మనకి సాసీగా ఉంటుందన్నమాట. అయితే మీకు ఒకవేళ సాస్ ఇంకొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇప్పుడు కూడా మీరు కొద్దిగా స్టాక్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు.
మీకు అలా కాకుండా ఎక్కువ సాసీగా థిక్ క్రీమ్ కావాలి అనుకుంటే పాస్తాను తగ్గించి వేసుకోండి. లేదు అనుకుంటే మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్‌ని ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోండి. మీరు క్రీమ్‌ని యాడ్ చేసిన దాన్ని బట్టే ఈ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవాలనమాట. క్రీమ్‌లోనే ఫ్లేవర్ అంతా ఉంటుంది. సో, ఈ క్రీము మనకి పాస్తాకి పట్టే వరకు చక్కగా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుందనమాట. నేనిలా థిక్‌గా తింటేనే నాకిష్టపడతాననమాట. మనకి ఆ పాస్తా డామినేట్ చేయదు అండ్ అలాగే క్రీమ్ కూడా డామినేట్ చేయకుండా 2 ఈవెన్‌గా ఫ్లేవర్స్ తెలుస్తాయి. సో, నేనిలా ఇష్టపడతాను. మీకెక్కువగా సాస్ కావాలనుకుంటే ఎక్కువగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. చాలా బావుంటుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.